హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందామా? ఒక కట్ట పాలకూర తీసుకొని మంచిగా శుభ్రం చేసుకోవాలి. పాలకూరని కాడలతో సహా మిక్సీ జార్ పట్టేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని దోసపిండిలో వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లోనే తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక దోశలు వేసేసుకోవటమే. అలాగే పాలకూర పచ్చిది వేసేసాం, పసరవాసన వచ్చిద్ది అనుకుంటారేమో. అలా ఏం కాదండి, చూడటానికి గ్రీన్గా మంచి టేస్ట్గా ఉంటాయి. మీకు వీడియోలో అంత గ్రీన్ కనిపించకపోవచ్చు, రియల్గా అయితే మంచి గ్రీన్ కలర్ వస్తుందండి. అది ఎలా అంటే మనం పెసరట్టు వేసుకుంటాం కదా, సేమ్ అదే కలర్ వస్తుంది. మంచి టేస్ట్ ఉంటాయి. అలాగే ఈ దోశలు మీరు వేడిగానే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఆరిపోయినాక కూడా బాగానే ఉంటాయి, కానీ వేడి మీద చాలా బాగుంటాయండి. ఈ దోశలు పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. అందరూ తినేసేయచ్చు. ఎప్పుడు వేసుకునే దోశలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.